శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అమ్మవారి దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో నామకరణం గురించి మనం చూద్దాం. జనరల్గా మనకు శిశువు అంటే అబ్బాయి కానీ అటు అమ్మాయి కానీ పుట్టాక అబ్బాయికి ఏం పేరు పెట్టాలి అని నిశ్చయించుకుంటాము. అది ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మన జాతకాన్ని చూపించి అంటే ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలని మామూలుగా అడుగుతాము. వాళ్ళు దాన్ని బట్టి అలాని పేరు పెట్టుకోండి అని చెప్తారు. ఇక దాని తర్వాత ఎప్పుడు చేయాలి ఈ కార్యక్రమం అని జనరల్గా కొంతమందికి సందేహం కలుగుతుంది. అయితే మనందరికీ తెలిసిందే, జనరల్గా ఎప్పుడైనా 21వ రోజు కనుక ఈ నామకరణం కనుక చేస్తే అంటే తొట్టెలో వేయటం కానీ పేరు పెట్టడం కానివ్వండి నామకరణం అంటాం కదా, ఇది కనుక చేస్తే ఏ దోషం లేదు అని మన పెద్దలు చెప్తారనమాట. అది మంగళవారమైనా శనివారమైనా చవితి, అష్టమి, చతుర్దశి, నవమి, అమావాస్య ఇలాంటి రోజులైనా కూడా మనకు 21వ రోజు కనుక అయితే ఏ దోషం ఉండదు అని మన పెద్దలు చెప్తారనమాట. ఇక ఒకవేళ కనుక 21వ రోజు కనుక ఈ నామకరణం కనుక చేసే అవకాశం కనుక లేకపోతే అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా అటు తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ నామకరణం చేయాలని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ నామకరణం చేసేటప్పుడు కూడా ముఖ్యంగా మగపిల్లలకైతే సరి సంఖ్యలో అంటే ఉదాహరణకు ఒక అబ్బాయి పుట్టాడనుకోండి, అబ్బాయికి రామ అని పెట్టచ్చు. అదే అమ్మాయి అయితే జానకి అని 3 అక్షరాలు అంటే సరి సంఖ్య అంటే 2, 4, 6, 8, 12 ఇట్లా అక్షరాలతో పేర్లు పెట్టాలని జనరల్గా చెప్తారు. దాని తర్వాత అమ్మాయికి అయితే 3, 5 అలాగే 9 ఇలా బేసి సంఖ్యలో అక్షరాలు ఉండేటట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తారనమాట. ఇది జనరల్గా చెప్పేదే కానీ పెద్దగా దీని అంతగా పట్టింపు లేదు అని నా అభిప్రాయం ఈ రోజుల్లో. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పేరు పెట్టే విషయంలో కాస్త అర్థవంతమైన పేరు పెట్టుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం పేర్లు పెడుతున్నారో రకరకాల విచిత్రమైన పేర్లు పెట్టే వాళ్ళని కూడా నేను చూస్తున్నాను అనమాట. అందువల్ల అలాంటి పేర్లు పెట్టే బదులు కనీసం మంచి పేరు ఏదైనా అటు దేవుడిది కానీ లేదా సంఘ సంస్కర్తలది కానీ లేదా ఉత్తమమైన పుణ్యపురుషులది కానీ వాళ్ళ పేర్లు కనుక మనం కనుక పెట్టుకుంటే కొంతలో కొంత ఆ పేరు పిలిచే వారికి పుణ్యం, అలాగే వినేవాళ్ళకు కూడా పురుషార్థం ఉంటుందన్నమాట. అదీ కాక సపోజ్ నారాయణ అని పేరు పెట్టుకుంటే లేదా గణేష అని పేరు పెట్టుకుంటే ఆ పేరు పిలిచే వాళ్ళకి కనీసం వాళ్ళు ఆ దేవుణ్ణి ఆ రకంగానే తలుచుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టుకుంటే దానివల్ల పెట్టిన వాళ్ళకు అంత మంచిది కాదు, అలాగే వినే వాళ్ళకు అంత ఎబ్బెట్టుగా ఉంటుంది. పిలిచేవాళ్ళు ఎలాగూ ఏ రకమైన మంచి ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి పేర్లు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే నామకరణం అనేది జనరల్గా 21వ రోజు అంటే 11 రోజుల పురుడు అయ్యాక 21వ రోజు సాధారణంగా చేస్తారు. ఒకవేళ కనుక 21వ రోజు కనుక కుదరకపోతే అప్పుడు తిథి, వారము, నక్షత్రము ఈ మూడింటిని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా తిథి విషయంలో ఆ రోజు చవితి కానీ, అష్టమి కానీ, నవమి కానీ, అలాగే అమావాస్య కానీ ఇలాంటి తిథులు లేకుండా, అలాగే మంగళవారం కానీ శనివారం కానీ కాకుండా ముఖ్యంగా మంగళవారం కాకుండా చూసుకోవడం, అలాగే నక్షత్రాల్లో
కృత్తిక, ఉబ్బ ఇలాంటి అగ్నితాప నక్షత్రాలు లేకుండా చూసుకొని ఈ నామకరణం గనక చేసుకుంటే వాళ్ళకు చాలా మంచిది. దాంతో పాటుగా వీలుంటే అబ్బాయిలకు సరి సంఖ్యలో, అమ్మాయిలకు బేసి సంఖ్యలో వచ్చేటట్టు అది గూడా మంచి అర్థవంతమైన పేరు, పలకటానికి ఈజీగా ఉండే పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పెద్ద పెద్ద సందులు, సమాసాలు ఉండి వాటిని పలకడానికి ఈ రోజుల్లో చాలామందికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మామూలుగా సులభంగా ఉండే పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం అన్నమాట. ఈ విధంగా ఉంటే అందరికీ గూడా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఈ వీడియో. ఈ వీడియో గనక మీ అందరికీ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళున్నా గూడా వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.